ఎక్స్ క్యూబ్ ప్లస్ 12x మైనస్ 12 ఈక్వలెంట్ టు 0. నేను ఈ క్వశ్చన్ ఏం చేస్తానంటే యూజ్ ఆఫ్ నంబర్ సిస్టమ్, యూజ్ ఆఫ్ అనిల్ నాయర్ క్లాసెస్లో మొత్తం క్లాసులు నేనే తీసుకుంటాను. కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను డెవలప్ చేసినయే నేను మీకు చెప్తాను సార్. మీకు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ మేము అనిల్ నాయర్ సార్ దగ్గర ఆప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకుంటున్నామని మీరు ఎవరన్నా టీచర్కి చెబితే మీరు ఆ టీచర్ ఏమంటాడంటే సార్ స్టాండర్డే డిఫరెంట్, ఆయన స్థాయే వేరు, ప్రాబబ్లీ మీరు అక్కడ నేర్చుకుంటున్నారంటే ఈ కోర్సు మీకు అవసరం లేదు అని ఎవరైనా సిన్సియర్ అండ్ సీరియస్ టీచర్ ఎవరైనా సబ్జెక్ట్ని అప్రిషియేట్ చేస్తే వాళ్ళు అంటారు. ఎక్స్ క్యూబ్ ప్లస్ 12x మైనస్ 12 ఈక్వలెంట్ టు 0. నవ్వు ఇక్కడ చూడండి సార్, నేను నంబర్ సిస్టమ్ లాజిక్ యూజ్ చేస్తా. పైన పవర్ 3 ఉన్నది కదా సార్, సో క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ యూజ్ చేద్దాం. ఎక్స్ని ఏ ప్లస్ బి అనుకుంటున్నా, ఎక్స్ని ఏ ప్లస్ బి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వలెంట్ టు మైనస్ 12 ఇంటూ ఏ ప్లస్ బి. మైనస్ 12 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ 12 అవుతుంది, మైనస్ 12 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ 12 అవుతుంది. రైట్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ రైట్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇట్ ఈజ్ మైనస్ 12 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 12 మైనస్ 12 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 12. నవ్వు ఇక్కడ చూస్తే సార్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఎంత అయింది 12, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఎంత అయింది 12, 3ab ఎంత అయింది మైనస్ 12, 3ab మైనస్ 12 అవుతే ab వాల్యూ ఎంత అయింది మైనస్ 4, ab మైనస్ 4 అవుతే క్యూబ్ చేస్తే ఏమవుతుంది మైనస్ 64, మైనస్ 64. 16 ఇంటూ మైనస్ 4 మైనస్ 64, 16 మైనస్ 4 12 వచ్చేసింది ఆన్సర్. ఏ క్యూబ్ వాల్యూ ఎంత 16, బి క్యూబ్ వాల్యూ ఎంత మైనస్ 4, ఏ వాల్యూ ఎంత 16 పవర్ 1/3, బి వాల్యూ ఎంత మైనస్ 4 పవర్ 1/3, మైనస్ 4 పవర్ 1/3. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సో 16 పవర్ 1/3 మైనస్ 4 పవర్ 1/3 మైనస్ 4 పవర్ 1/3. I hope the idea it is clear. X value ఎంత 16 పవర్ 1/3 మైనస్ 4 పవర్ 1/3. యూజ్ ఆఫ్ నంబర్ సిస్టమ్ ఇన్ ఆల్జీబ్రా. మీకు ఏ టెక్స్ట్ బుక్లోను ఏ గూగుల్లోనూ ఈ కాన్సెప్ట్ ఇలా కూడా చేయొచ్చని మీకు దొరకదు సార్. రైట్, ఐ హోప్ ద ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా గ్రాఫ్ గనక మీకు అర్థమవుతే 0 నుంచి ఆన్సర్ ఆప్షన్లు 0, సైన్ 0, సైన్ 30 1/2, 0 నుంచి 0.5, 0 నుంచి 30కి వెళ్ళేటప్పుడు సైన్ వాల్యూ పెరుగుతుంది. అంటే సపోజ్గా సైన్ 15 అడిగాడు అనుకోండి, రైట్ సైన్ 30 కంటే తక్కువ ఉండాలి. tan 0 tan 30, tan 30 ఎంత 1/√3. అంటే ఇక్కడ మీకు tan టీటా ఆప్షన్లు ఇచ్చినప్పుడు బేసిక్స్ మీకు తెలిసి ఉండాలి సార్. 0, 35, 45, 60, 90 ఇన్ఫైనట్. tan గ్రాఫ్ ఏమవుతుంది, ఇది సైన్, ఇది 0, ఇది 1/√3, ఇది 1, ఇది √3, ఇది సైన్ 90 బై కాస్ 90. ఐ హోప్ ఇది ఇన్ఫైనట్. గ్రాఫ్ ఏమవుతుంది సార్ పెరుగుతుంది. ఇది 0, ఇది √3/3 అంటే 1.7. tan 15 మీకు జనరల్గా ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ట్రిగ్నామెట్రిక్ రేషియోలో tan 15 కనుక తెలిస్తే 0 నుంచి 15 మధ్యలో ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే చాలు. మనకు ఐడియాస్ ఇంపార్టెంట్ సార్, ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు. ఏ ఐడియా యూజ్ చేసి సార్ సాల్వ్ చేస్తున్నాడు అనే ఐడియాని మీరు నేర్చుకోవాలి. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఒక
క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ని నేను హౌ టు ఫైండ్ ద క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ యూజ్ చేశాను. a ప్లస్ బి హోల్ క్యూబ్. a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి. a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ 12. 3ab అంటే -12 అంటే ab వాల్యూ ఏమవుతుంది -4. క్యూబ్ చేశాను అనుకో -64. రెండు నంబర్ల లబ్ధము -64 కూడితే 12. 16 ఇంటూ -4 -64. 16 -4 ఎంత 12. a క్యూబ్ వాల్యూ 16, బి క్యూబ్ వాల్యూ -4. ఆన్సర్ ఎంత a ప్లస్ బి. 16 పవర్ 1/3 ప్లస్ -4 పవర్ 1/3 ప్లస్ -4 పవర్ 1/3. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఇది ఒక ట్రెపీజియం. దీనికి ఏవేవో ఫార్ములాలు వేస్తారు సార్. దీనికి ఏవేవో ఫార్ములాలు వేస్తారు. ఫార్ములా కాదు సార్, మ్యాథ్స్ అంటే లాజిక్ సార్. ఇది ఏ, ఇది బి, దీని యొక్క రైట్, ఇదేమో 6, దీని యొక్క చుట్టుకొలత 27, దీని యొక్క చుట్టుకొలత 35, దీని యొక్క చుట్టుకొలత x, దీని యొక్క లెంత్ 6, దీని యొక్క లెంత్ 7, దీని యొక్క లెంత్ 6. ఏమీ లెంత్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఏమీ లేదు. ఈ క్వశ్చన్ని కూడా మనము ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే పేపర్ ఫోల్డింగ్ తోటి మనం సాల్వ్ చేయొచ్చు. పేపర్ ఫోల్డింగ్, దీన్ని మనం పాపులర్గా వర్చువల్ పొజిషనింగ్ కాన్సెప్ట్ అని అంటాం. పేపర్ ఫోల్డింగ్, ఈ పేపర్ ఫోల్డింగ్ కాన్సెప్ట్. పేపర్ ఫోల్డింగ్లో ఈ క్వశ్చన్లో ఒక ఇంపార్టెంట్ రూట్ కాజ్ ఉంది సార్. దీని లెంత్ 6, దీని లెంత్ 6, దీని లెంత్ 6, రైట్. ఇదే ఫిగర్ ఇలా ఉంది కదా సార్. అనిల్ నాయర్స్ వే. నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. ఇలా ఉంది సార్ ఫిగర్, రైట్. ఇలా ఉంది. ఈ ఫిగర్ని నేను ఇట్లా ఉల్టా పుల్టా చేస్తే నాకు ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే నాకు ఇంకో ఫిగర్ ఇక్కడ ఏర్పడుతుంది. ఇది x, ఇది 35, ఇది 27. ఈ ఫిగర్ ఉంది. ఈ ఫిగర్ని ఉల్టా పుల్టా చేస్తా, రైట్. నేను ఎప్పుడైతే ఉల్టా చేశానో ఇలా ఉన్నది ఇలా తిప్పి సైడ్కు పెడితే ఆన్సర్ అయిపోయింది సార్. దీని మొత్తం చుట్టుకొలత ఎంత? 35 ప్లస్ 35 70. ఇది 7 10ల 70, 7 10ల 70. 7 కాస్త 70 ఇచ్చింది అంటే ఇంటూ 10, 6 10ల 60. ఈ మొత్తము 60 ఇవ్వాలి అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 33. ఇక్కడ x ప్లస్ 27, ఇది మొత్తము 6 10ల 60 ఇవ్వాలి. x ప్లస్ 27 60, x వాల్యూ ఎంత? 33. మీరు జామెట్రీ మెన్సురేషన్ని ఇలా చూడాలి. సార్. క్వశ్చన్ అర్థమవుతే పేపర్ ఫోల్డింగ్ కాన్సెప్ట్. ఈ దీన్ని ఇట్లా తిప్పి పక్కన రాసా. ఈ 7 వల్ల నాకు వచ్చిన మొత్తం చుట్టుకొలత ఎంత? 70. 7 10ల 70, 6 10ల 60. 27 ప్లస్ x అనేది 60 కాబట్టి x ఏమవ్వాలి? 33. ఇది 10 అవుతాయి, అన్ని 10 10. 6 10ల 60, x ప్లస్ 27 60. x వాల్యూ ఎంత? 33. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ.